వక్రతుండ మహాకాయ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో యోగసిద్ధుడనే రాజు. అతనికి సంతానం లేక బాధపడుతుండేవాడు. రాజ్యాన్ని మాత్రం చాలా సమర్థవంతంగా ఎవరికి ఏ లోటు లేకుండా పాలిస్తుండేవాడు. కానీ రాజుగారికి రాణిగారికి ఇంత వయసు వచ్చినా సంతానం కలగలేదనుకుని బాధపడుతుండేవారు. రాజుగారు అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తుంటే ఒక ఋషి వచ్చి, రాజా, నీ బాధ అర్థమైంది. నీకు సమర్థుడైన ఆయుష్ లేని కొడుకు కావాలా, నీచుడైనా పర్వాలేదు ఆయుష్ ఉన్న కొడుకు కావాలా అని అడుగుతాడు. నీచుడైతే ప్రజలు ఇబ్బంది పడతారు, ఆయుష్ లేని కొడుకైతే నేను ఒక్కడినే బాధపడతాను. ప్రస్తుతానికి సమర్థుడిని ప్రసాదించండి, తరువాత దానికి తగ్గ తరుణోపాయం ఆలోచిస్తాము అని చెప్తాడు. ఋషి నవ్వుకొని కొంచెం విభూది మంత్రించి ఇస్తాడు. మీరిద్దరూ పాలల్లో కలిపి తాగండి అని చెప్తాడు. రాజు సంతోషంతో ఇంటికి తీసుకువెళ్ళి జరిగింది రాణికి చెప్పి ఒక మంచి రోజున పాలల్లో విభూది కలిపి ఇద్దరూ తాగుతారు. కొన్ని నెలలకే అందమైన బాబు పుడతాడు. అలా పెరిగి పెద్దవాడవుతాడు. యువరాజుతో పాటు రాజుగారి భయం ఆందోళన కూడా పెరిగి ఒకరోజు ఆస్థానంలో ఉన్న పండితుడిని పిలిపించి జరిగింది చెప్తాడు. పండితుడు ముందు కంగారుపడి బాధపడినా కాసేపటికి ధైర్యం తెచ్చుకుని, బాధపడకండి ప్రభు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకు కూడా ఎక్కడో అక్కడ పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇక్కడ పనులన్నీ నేను, మంత్రి గారు యువరాజుకి సాయంగా ఉండి చక్కబెడతాం. మీరు హిమాలయాలకు వెళ్ళండి, అక్కడ అన్వేషణ మొదలు పెట్టండి, ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని చెప్తాడు. ఆ మాటలు రాజుకి చాలా ధైర్యాన్ని బలాన్ని ఇచ్చాయి. యువరాజుకి 100 ఏళ్ళు ఆయుష్ వస్తుందని నమ్మకం కలిగింది. సంతోషంతో బాధ్యతలన్నీ యువరాజుకి అప్పగించి హిమాలయాలకు వెళ్తాడు. కొన్ని నెలలు తిరిగి ఎంతోమంది యోగులను సిద్ధులను కలిసి విధిరాతను జయించలేము, కానీ సుమంగళి యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేస్తే ఎంతో కొంత సమస్య తీరుతుందని చెప్పడంతో రాజు రాజ్యానికి తిరిగి వచ్చాడు. హిమాలయాల్లో తిరిగేటప్పుడు కంటికి కనిపించిన అరుదైన పుష్పాలు మూలికలు దొరికితే తనతో పాటే తీసుకుని వచ్చాడు. కానీ వాటిలో కొన్ని రకాల మూలికలు విలువలు తెలియవు. రాజుగారు, మంత్రి గారు, పండితులు కూర్చుని జరిగిన విషయాలన్నీ చర్చించుకుంటారు. చింతించకండి ప్రభు, మన ప్రయత్నం మనం చేద్దాం, మానవ ప్రయత్నంలో లోపం ఉండకూడదు కదా అని అన్ని దేశాల యువరాణుల ఫోటోలు, జాతకాలు తెప్పించి పరిశీలన చేస్తారు. ఇంతలో ఒకరోజు యువరాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ అతని అందాన్ని చూసిన సర్పం ఒకటి ఎలాగైనా యువరాజును దక్కించుకోవాలనే కోరికతో వనదేవతను ప్రార్థిస్తుంది. వనదేవత ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడుగుతుంది. ఆ పాము నాకు మానవ రూపం కావాలి అని అడుగుతుంది. ఎందుకని అడుగుతుంది వనదేవత. పాము ఏమీ మాట్లాడదు. అప్పుడు వనదేవత ఇలా అంటుంది, నేను ఇచ్చే ఈ రూపం వల్ల ఏదైనా మంచి జరగాలి, కానీ తప్పుడు మార్గంలో చెడు చేయాలని చూస్తే నీకే ప్రమాదం అని చెప్పి ఆ పాముకి అందమైన స్త్రీ రూపం ఇచ్చి మాయమైపోతుంది. పాము ఆ అందమైన రూపానికి మురిసిపోతూ యువరాజు కంట్లో పడుతుంది. పాముకి ఉన్న శక్తి కిరణాలు యువరాజును వశం చేసుకునేలా చేస్తాయి. యువరాజు ఆ కన్యని రాజ్యానికి తీసుకువెళ్తాడు. అప్పటికే రాజుగారు, మంత్రిగారు, పండితులు ఒక అందమైన బలమైన సుమంగళి యోగం ఉన్న అమ్మాయిని చూస్తారు. ఇక చేసేది లేక రాజుగారు ఆ ఇద్దరు కన్యల్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఒకరోజు రాత్రి యువరాజు గదిలో పాము రూపంలో ఉన్న కన్యను పరీక్షించాలని దేవుడు అక్కడ ఒక ఎలుకను వదిలాడు. ఎలుకను చూడగానే మనిషి రూపంలో ఉన్న కన్య పాముగా మారి ఎలుకను చంపేస్తుంది. దేవుడు దీనికి రూపం మారినా గుణం మారలేదు, ఎప్పటికైనా ప్రమాదమే అని దేవుడు ఆలోచనలో పడతాడు. యువరాజు రెండవ భార్య నిత్యం అమ్మవారి ఆరాధన చేస్తుంది. యువరాజుని తొలిచూపులోనే ఇష్టపడుతుంది. ఆమెది నిజమైన ప్రేమ. ఈ ముగ్గురి మధ్య కంటికి కనపడని పోరాటమే జరుగుతుంది. పాము రూపంలో ఉన్న కన్య శక్తిని ఉపయోగించి దగ్గరగా వెళ్ళడం, యువరాణి ప్రేమ భక్తి కాపాడటం రోజు జరుగుతుంది. ఒకరోజు ఉదయం యువరాజుకి ఆయుష్ తీరిపోయిందని వరం ఇచ్చిన ఋషి వచ్చి చెప్తాడు. రాజుగారు రాజమర్యాదలు చేసి ఏం జరుగుతుందో అని దిగులుగా ఉన్నారు. మనిషి రూపంలో ఉన్న అతని మొదటి భార్య యువరాజు దక్కలేదన్న కసితో రగిలిపోతూ యువరాజును కాటు వేస్తుంది.
అందరూ అయోమయంలో పడి అంతలోనే తేరుకుని గోలగోల చేస్తారు. అప్పుడు రాజుగారు ఋషి కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. ఎలాగైనా మీరే కాపాడాలి అని అడుగుతాడు. ఋషి ఇలా అంటాడు, ఇది నీవు కోరిందే కదా రాజా, విధిరాతను తప్పించలేము, అయినా ప్రయత్నం చెయ్యాలి కాబట్టి చేద్దాం అని చెప్తుండగానే ఋషి శక్తి వల్ల అక్కడికి దగ్గరలోనే యువరాజు రెండవ భార్య పూజించే అమ్మవారి విగ్రహం కాళ్ళ దగ్గర ఉన్న కుంకుమ, రాజు తెచ్చిన మూలికల కాంతి ఋషి మీద పడతాయి. ఋషి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానిస్తాడు. అమ్మవారు అనుగ్రహించింది అని అర్థం అయింది. వెంటనే అక్కడి కుంకుమ మూలికలు కలిపి రసం తీసి యువరాజు రెండవ భార్యకి ఇచ్చి పట్టించమన్నారు. ఆమె కూడా అమ్మవారిని ధ్యానించి పట్టిస్తుంది. కొంతసేపటికి పైకి లేచి కూర్చుంటాడు. ఇన్ని రోజులు మృత్యువుని దానికి విరుగుణ్ణి కూడా ఇంట్లోనే పెట్టుకుని తిరుగుతున్నామా, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం, దేవుడు మాయ అని అందరూ సంతోషించారు. ఆ సర్పం మంటల్లో కాలి మసైపోతుంది. ఋషికి మాత్రం విషయం అర్థం కాలేదు. విధి గెలిచినట్టా ఓడినట్టా అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, దేనికదే గొప్ప, విధిని ఎదిరించడం సాధ్యం కాదు, అలాగని ప్రయత్నం ఆపకూడదు, చివరి నిమిషం వరకు ప్రయత్నలోపం లేకుండా కష్టపడాలి, అన్నిటికీ మించి ప్రేమబంధం చాలా గొప్పది. అతని మొదటి భార్య వ్యామోహంతో కోరికతో పెళ్లి చేసుకుంది. రెండవ భార్య నిస్వార్థమైన ప్రేమతో పెళ్లి చేసుకుంది. తనలో ఉన్న ప్రేమ భర్తను చావు నుండి కూడా తప్పించి విధిని సైతం ఎదిరించి నిలబడింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.